బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లకు న్యాయం జరగాలి. నస్రుల్లాబాద్ సూపర్వైజర్ వాణి దౌర్జన్యాలకు బొమ్మన్దేవులపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. ఈ విషయంపై ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామ అంగన్వాడీ టీచర్లు బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం కావాలంటూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఏ టీచర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయకూడదని అంగన్వాడీ టీచర్లందరినీ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సురేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఏ టీచర్ కూడా ఇలాంటి ఆత్మహత్యాయత్నం చేయరాదని ప్రతి టీచర్కి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అధికారుల ఒత్తిడి దౌర్జన్యాలు ఆపాలంటూ లేడీచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వాణి సూపర్వైజర్ని ప్రాజెక్టు నుండి బదిలీ చేయాలంటూ సబ్ కలెక్టర్ను సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేస్తూ అంగన్వాడీ టీచర్లకు వీరి దగ్గర ఉన్న పాత ఫోన్లను తీసుకొని ట్యాబ్లు, 5G ర్యామ్ ఫోన్లను తక్షణమే అందించాలంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చేస్తున్నాము కానీ మన వెనకాల ఉన్న కుటుంబాలను ఎప్పుడు మర్చిపోయాము. కుటుంబం ప్రకృతము, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము, అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తుంది. కానీ మీరు చిన్న చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు. అవునా? అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే. అవునా? ఆ చిన్న పిల్లల్లో మీరు భయాన్ని అనేది కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు. ఇట్లాంటి మీరు తల్లులతో సమానం, తల్లుల తర్వాత తల్లులతో సమానం. నేనే నా బాబుని రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేద్దాం. అయినా కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చర్యలకు మాత్రము ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి. అంటే ఈ డివిజన్కి సబ్ కలెక్టర్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా వరకు తీసుకురండి. దాన్ని తక్షణమే మేము ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తాము. ఓకే.